హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఇంకొక క్రాఫ్ట్ చూద్దాం. దానికి ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసిన తర్వాత కింద పేపర్లో కింద షీట్లోని గ్లిటర్ పేపర్ని పేస్ట్ చేయాలి అండ్ పై దాన్ని సర్కిల్గా కట్ చేసుకోవాలి. ఆ సర్కిల్ దానికి బార్డర్ లాగా లేస్ని అతికించాను. అలాగే కార్నర్ కూడా లేస్ పెట్టుకున్నా. దాని తర్వాత కాజూస్ని తీసుకొని ఆ కాజూస్ని గణేష్ ఐడల్ షేప్లో వచ్చేటట్టు పేస్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక కాజుని తీసుకొని దాన్ని టాప్లో కర్వ్ షేప్ అన్నది కిందకు వచ్చేటట్టు పేస్ట్ చేసా. అండ్ తర్వాత తొండానికేమో కర్వ్ షేప్ అన్నది కార్డ్బోర్డ్కి వచ్చేటట్టు పేస్ట్ చేసా. ఆ తర్వాత ఇయర్స్కి కర్వ్ షేప్ అన్నది డౌన్ సైడ్ వచ్చేటట్టు 2 ఇయర్స్ని పేస్ట్ చేశాను. దానికి మనము ఫెవిక్విక్ కానీ ఏదైనా గ్లూ కానీ యూజ్ చేయొచ్చు, కానీ స్ట్రాంగ్గా ఉన్న గ్లూ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి పేస్ట్ చేస్తున్నాను. అలా 2 ఇయర్స్ని పేస్ట్ చేసిన తర్వాత కింద హ్యాండ్స్లా ఉన్నాయి కదా, వాటిని పై దానికి కర్వ్ షేప్ అన్నవి పై వాటికి ఫేస్ అయ్యేటట్టు పేస్ట్ చేయాలి. అలా ఆ 2ని కూడా ఆ గ్లూని పేస్ట్ చేసి గ్లూని యూజ్ చేసి పేస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత సెంటర్లో ఉన్న దానికి ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్కి కర్వ్ వచ్చేటట్టు పేస్ట్ చేయాలి. మన లెఫ్ట్ సైడ్కి కర్వ్ షేప్ అన్నది వచ్చేటట్టు పేస్ట్ చేయాలి. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పడం కన్నా చూస్తే మీకు క్లారిటీ బాగా వస్తుంది. ఆ తర్వాత ఈ కాజుని కూడా కర్వ్ షేప్ అన్నది పైకి వచ్చేటట్టు పేస్ట్ చేయండి. కొంచెం ఇటువైపు కూడా రావాలి, పూర్తిగా పైకి వెళ్ళిపోకూడదు. అండ్ లెగ్స్కి వచ్చేటప్పటికి కర్వ్ షేప్ అన్నది కిందకు ఉండాలి. కార్డ్బోర్డ్కి ఫేస్ అయ్యేటట్టు కర్వ్ షేప్ అన్నది ప్లేస్ చేయాలి. అలా ఆ 2 లెగ్స్ని పేస్ట్ చేసేసేయాలి. పేస్ట్ చేసేసిన తర్వాత మనము ఎన్ని కాజూస్ అంటే ఇంకొక 4 కాజూస్ని తీసుకోవాలి. అవి పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే బాదాం కూడా తీసుకోండి. బాదాం అన్నది డ్రాప్ షేప్లో ఉన్నట్టు తీసుకుంటే అవి పేస్ట్ చేసేటప్పుడు దీపంలా కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇంకొక కాజుని తీసుకొని ఆ పై పార్ట్ని కట్ చేసాం, ఎందుకంటే కిరీటంలో పెట్టడానికి. ఆ పై పార్ట్కి కొంచెం గ్లూ అప్లై చేసి ఆ రెండింటిని జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత కింద పార్ట్కి మళ్ళీ గ్లూ అప్లై చేసి వాటిని పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేయడం వల్ల అది మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఆ 2 కాజూస్ కూడా స్టిక్ అయి ఉంటాయి. మనం ముందు చేసిన ప్రాసెస్ కూడా అలాగే. ఇప్పుడు అలాగే ఈ కాజూస్ అండ్ బాదామ్స్ అన్నవి డ్రాప్ షేప్లో దీపం షేప్లో ఉండేటట్టు చూసుకొని అవి పేస్ట్ చేసేయాలి. ఇది కూడా సేమ్ అలాగే గమ్ యూజ్ చేసి పేస్ట్ చేసేయడమే. ఇది చాలా సింపుల్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. బాదం అన్నది డ్రాప్ షేప్లో ఉండేటట్టు చూసుకుంటే అప్పుడు మనకి ఆ దీపం షేప్ అన్నది బాగా కనిపిస్తుంది. అదే డ్రాప్ షేప్లో లేకపోతే బాదం స్టిక్ చేస్తాం కానీ అది ఆ షేప్ అన్నది బాగా కనిపించదు. ఆ తర్వాత ఆ కార్డ్బోర్డ్ రెండింటిని జాయిన్ చేయడానికి డబుల్ సైడెడ్ టేప్ని యూజ్ చేసి పేస్ట్ చేసి ఆ రెండింటిని జాయిన్ చేసేసాను. జాయిన్ చేసి ఇది అన్నది మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్లో కానీ లేకపోతే ఏదైనా డెకరేషన్ కింద కానీ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ బ్లాక్ కలర్ని తీసుకొని డాటింగ్ టూల్స్ ఉంటాయి కదా, ఆ డాటింగ్ టూల్తోని బ్లాక్ కలర్తోని ఐస్లా పెడుతున్నా గణేష్కి. ఇది ఫైనల్ లుక్ పిక్చర్. థ్యాంక్ యూ.